హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పెసరపప్పు టమాటా చేస్తున్నా. దానికి ఫస్ట్ కుక్కర్ తీసుకోవాలి. దాంట్లో వన్ పావు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడేంతసేపు 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చపచ్చ దంచుకున్న ఆయిల్లో వేసుకోవాలి. అందులోనే 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అది బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి తీసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత కుక్కర్లో అయితే తొందరగా అవుతుంది, అందుకే కుక్కర్లో వేస్తున్నాను. దాంట్లోకి మీడియం సైజు ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా గోలిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు వాటర్ లేకుండా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే సాల్ట్ వేస్తే పప్పు తొందరగా మగ్గుతుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. తర్వాత మిక్స్ చేసుకొని మీడియం సైజ్ 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు బాగుంటేనే పప్పు టేస్ట్ బాగుంటుంది. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి 2 మినిట్స్. 2 మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. నూనెలా బాగా గోలిన తర్వాత నెక్స్ట్ కారం 1/2 స్పూన్ వేసుకున్నా నేనైతే. మీరు క్వాంటిటీని బట్టి వేసుకోండి. మేమైతే కారం తక్కువ తింటాం కాబట్టి నేను తక్కువనే వేస్తున్నా. ఫస్ట్ 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వేసుకున్నా. కొద్దిగా ధనియాల పొడి 1/2 స్పూన్ అన్నీ వేసుకొని బాగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్, నేనైతే ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నా. ఇంకొక 1/2 గ్లాస్ పోసుకున్నా సరే బాగానే ఉంటుంది. కుక్కర్లో కాబట్టి కుక్కర్లో ఆవిరైపోతుంది, మీకు కరెక్ట్ సెట్ అవుతుంది. తర్వాత క్యాప్ పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. పెసరపప్పు కాబట్టి తొందరనే ఉడుకుతుంది. విజిల్స్ వచ్చిన తర్వాత క్యాప్ తీసి చూస్తే టేస్టీ పెసరపప్పు టమాటా రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. బాయ్.